హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు నేను కుట్టిన బ్లౌజులు చూపిస్తాను. ఇవి 3 బ్లౌజులు, 4 బ్లౌజులు అండి. 4 రకాలు ఉంటాయి. ఇది ఫస్ట్ మనకి ఆది కోసం ఇచ్చారు, మెజర్మెంట్ బ్లౌజ్ అన్నమాట. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ ఆదికి ఇచ్చారు. బ్లౌజు మగ్గం వర్క్ బ్లౌజ్కి పైపింగ్ వేయమన్నారు. దీనికి ఇన్విజిబుల్ పైపింగ్ అండి. చూడండి ఎంత నీట్గా ఉందో. నడుముకు కూడా పైపింగ్, అలాగే హెమ్మింగ్ పట్టీ కూడా. దీనికి హెమ్మింగ్ విత్ పైపింగ్ 2. క్రాస్ కట్ బ్లౌజు చూడండి, షోల్డర్కి కరెక్ట్గా ఎదురుగా డాట్స్ ఉంటాయి. ఇలా ఉంటే బ్లౌజ్ బాగా ఉంటుంది. ఇదొకటి. అలాగే ఇదొకటి. ఇది ఇన్విజిబుల్ కాదు కానీ నార్మల్ పైపింగ్ అంటాం. దీనికి నార్మల్గా వేసాను. చూడండి షోల్డర్ దగ్గర మనకి ముందు నెక్ ఉంటుంది కదా, అదే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూపించింది. చూడండి పైపింగ్, నడుం పట్టీ లేకుండానే ఉట్టి పైపింగ్ అనమాట దీనికి. చూడండి ఎక్కువ ఎంత రౌండ్గా ఉన్నాయో. పైపింగ్ చాలా నీట్గా వచ్చింది. థ్రెడ్స్ చాలా పైపింగ్ చాలా నీట్గా వచ్చింది. అసలు వేసుకుంటేనే ఇది కలర్ కనపడిద్ది, లేకుంటే అసలు కలర్ కనపడదు కూడా. వేసినట్టు కూడా ఎంత సన్నగా వచ్చిందో చూడండి పైపింగ్. ఇదొకటి. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చూడండి ఎలా ఉందో. ఇదొకటి. ఇది కూడా నార్మల్ బ్లౌజేనండి. ఇది అవి 2 పట్టు చీరల మీదవి. ఇది నార్మల్ బ్లౌజ్. చూడండి నెక్ రౌండ్ చాలా బాగుంటుంది. చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో. హ్యాండ్స్ ఇది చీరలో వచ్చిన లేసే వేసాను. ఇది షేపులు చూడండి. ఇది కూడా కరెక్ట్గా షోల్డర్కి ఎదురుగా వచ్చింది. ఇలా ఉంటే పర్ఫెక్ట్ షేప్ కటింగ్ వచ్చిందండి. ఆదికి ఇచ్చిన బ్లౌజు ముందు నెక్కు పైకి ఉండే వాటికి డాట్స్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తామండి. ఇది బ్లౌజు ఆదికి ఇచ్చారు కదా. ఇది ఫ్రంట్ పార్ట్ చాలా పైకి ఉండిద్ది అనమాట వాళ్ళకి. చూడండి డాట్స్ వేసినప్పుడు ఇలా పక్కకి వెళ్ళిపోతున్నాయి చూడండి. ఈ కటింగ్ వేరు. ఇలా
ఈ డాట్ అనేది దీనికి కనిపిస్తుంటుంది, దీనికి స్ట్రైట్గా చూస్తూ ఉంటుంది. ఇలా ఉన్న షేప్ కట్ బ్లౌజులు షేప్ అనేది ఒక సైడ్కి చూపిస్తూ ఉంటుంది. ఇలా షోల్డర్కి ఎదురుగా డాట్స్ వేస్తే మనం బ్రా వేసుకున్న ఉంటే ఎలా ఉండిద్దో బ్లౌజు అలా ఉండిద్ది అన్నమాట. దీనికి తేడా అలా ఉంటుంది. వాళ్ళు ఇలా ఉందని నేను అడిగాను, ఇలా స్ట్రైట్గా లేవు పక్కకు ఉన్నాయి అని అంటే మీరు ఎలా కుడతారో అలాగే కుట్టమన్నారు. అందుకని మనం వీటన్నిటికీ స్ట్రైట్గా కుట్టేసేసాను. ఇంకొకటి ఇది నార్మల్ బ్లౌజ్ అండి, కాటన్ది కలంకారీ ముక్కలు, దీనికి లైనింగ్ వేసి కుట్టాను. ఇది చాలా చిన్న సైజు బ్లౌజు, హ్యాండ్స్ బాగా పొడవు ఉంటాయి. వీళ్ళకి చెస్ట్ చాలా తక్కువ అండి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా చూడండి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా మొత్తం కలిసిపోయిద్ది బ్లౌజ్ అనేది. వెనక నెక్ వెడల్పు తక్కువ, అలాగే ఫ్రంట్ పార్ట్ తక్కువ కాబట్టి వీళ్ళకి ఇది సమానంగా ఉంటుంది అన్నమాట, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. అంతేనండి. ఉంటానండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.